గైస్, నేను మీ కార్తిక్. ఇప్పుడు టైం వచ్చేసి 5 o'clock అవుతుంది. మేము ఎవ్రీ సంక్రాంతికి ఏంటంటే ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తాం అనమాట కజిన్స్ తోటి. అయితే ఇప్పుడైతే డైరెక్ట్ కాళీ మందిర్ టు దండేలి అయితే ప్లాన్ చేసినాం. రేపు మార్నింగ్ రీచ్ అయితే అనుకుంటున్నాం ట్రావెలింగ్ మొత్తం. చూద్దాం, చలో. సో గాయస్, ఇప్పుడైతే దండేలి స్టార్ట్ అయిపోయినాం, అవుటర్ ఎక్కేసినాం. మన రూట్ వచ్చేసి మహబూబ్ నగర్, తర్వాత రాయచూర్, తర్వాత హుబిలి, తర్వాత దండేలి అట్లా కొట్టేస్తాం అనమాట. ఇప్పుడైతే నేను డ్రైవ్ చేస్తున్నా, ఒకసేపు అయిన తర్వాత మా బావ డ్రైవ్ చేస్తాడు. ఇప్పుడు షాద్నగర్ అయితే దాటినాం అనమాట. గాలి చెక్ చేసుకుంటున్నాం వెహికల్లో. ఇంకా టైం వచ్చేసి 5:30 అట్లా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చేసి 7:40 అట్లా అవుతుంది. ఇప్పుడు దాకా డ్రైవ్ చేసిన అనమాట. డ్రైవ్ చేసి మన్నెంకొండ కాడికి వచ్చినాం, అక్కడ తినడానికి ఆగినాం. దీని తర్వాత మళ్ళీ ఇక బాగా కంటిన్యూ చేస్తాడు డ్రైవింగ్. చలో, మళ్ళీ తిన్నాక మళ్ళీ స్టార్ట్ చేసేస్తాం. సో గైస్, ఇప్పుడు అయితే మేము తినడం అయిపోయింది, తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు తెలంగాణ దాటేసి మళ్ళీ మనం కర్ణాటక బార్డర్ ఎంటర్ అయిపోయినాం. టైం వచ్చేసి 9:40 అవుతుంది. ఇంకా ఈ నైట్ జర్నీ అయితే అంత ఏం కనిపిస్తలే బయట రికార్డ్ చేద్దాం అనుకుంటే. ఇంకా రేపు పొద్దున్న దండేలి రీచ్ అయిపోయినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా. బాయ్. సో గాయస్, ఇప్పుడు మేమైతే వచ్చేసినాం అనమాట. దండేలి నుంచి ఇంకా ముందుకు రావాలి. ఇది గణేష్ గుడి అని ఉంటుంది. ఇందులో ఏముంటాయి అంటే మొత్తం రివర్ యాక్టివిటీస్ ఉంటాయి. ఎట్లంటే రివర్ రాఫ్టింగ్ ఉంటుంది, కయాకింగ్ ఉంటుంది, జిప్ లైన్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చినాక మనకు ఎంట్రన్స్ కాడనే గణేష్ గుడి కాడనే ఉంటారనమాట కొంతమంది. ఇట్లా యాక్టివిటీస్ అని చెప్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరనే మనం మాట్లాడుకున్నాం అనుకో టికెట్స్ అన్ని, వాళ్ళే తీసుకొస్తారనమాట. ఇక్కడికి తీసుకొచ్చి మనకి యాక్టివిటీస్ చేపిస్తారు. కిందికి వస్తే ఎక్కువ రేట్ ఉంటాయి అనమాట. ఇక్కడ రిసార్ట్స్ ఉంటాయి. ఇప్పుడు నేను వచ్చేసి బైసన్ రివర్ యాక్టివిటీస్ అని వచ్చినాయి. అయితే చూపిస్తారు చూడండి అన్ని యాక్టివిటీస్ ఎట్లుంటాయో. వచ్చేసి టికెట్ అయితే మొత్తం యాక్టివిటీస్ కలుపుకొని 16 అంటే మేమైతే 1500కి మాట్లాడేసినాం అనమాట. మొత్తం 6 యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. మళ్ళీ వీడియో కావాలంటే మనం మళ్ళీ అలాగే తీసుకోవాలి. అయితే చూస్తా, ట్రై చేస్తా వీడియోస్ అన్ని తీసుకొని, లేకపోతే ఒక యాక్టివిటీస్ అంటే అన్నిటికీ కల్పిస్తాయంటే అన్నిటికీ తీసుకుంటాం, చూడాలి మరి. ఒక చూసి మేమైతే రెడీ అయిపోయినాం. ల్యాబ్ జాకెట్ చాలా ముఖ్యం అనమాట. మనకు స్విమ్మింగ్ రాదు, నాకైతే వీళ్ళకి తెలియదు. రెడీ రెడీ తర్వాత ఎట్లుంటే ओके, थोड़ा है ना पेडल है ना ज्वाइन करो, एक बार हाई फाई करेंगे. कम ऑन सब लोग, जिसके हाथ में पेडल है ज्वाइन करो. आप हैंड्स करो. ओके, रिवर नेम है काली रिवर. ओके, 1 2 3 सही जय काली. रेडी 1 2 3 कम ऑन जय काली. कम ऑन, पेडल फॉरवर्ड फॉरवर्ड फॉरवर्ड. ओके, स्टॉप करो, स्टॉप. ओके, रोप को पकड़ो, गेट डाउन हो जाओ, गेट डाउन. हाँ, okay, come on, get back, get back, get back. Forward, 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 forward. Come on. चलो, जोर लगा के. Come on, जोर लगा के, जोर लगा के. Okay, stop, pedal, stop. Okay, hold your pen, get down, down, down. Get down. Get back, get back. Come on, back, back, back. Pedal backward, backward. Okay, stop. Okay, get down, get down.
Okay, get back. Backward. Again. Okay, stop and get down. Okay, sir, get here. Okay, get back. कैसा था? मजा आया? 4th trip पे? సో గైస్ బ్యాక్ సైడ్ చూస్తుంది కదా బైసన్ రివర్ యాక్టివిటీస్ అని, ఇక్కడ పక్క విజిట్ కావాలి. ఈ మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అనమాట. రివర్ రాఫ్టింగ్, ఇంకా కయాకింగ్ ఉంటుంది, మళ్ళీ జిప్ లైన్ ఉంటుంది. నాకు చూసి కదా నేను ఎట్లా చేసాను అనమాట. పక్క విజిట్ అవ్వాలన్నమాట ఇక్కడ వస్తే, దండేలికి వచ్చే. ఇది వచ్చేసి దండేలి తర్వాత ఏంటది గణేష్ గుడి తర్వాత గణేష్ గుడి కాడికి వచ్చి మీకు చాలా మంది కనిపిస్తారు. కానీ నేనైతే సజెస్ట్ చేసేదన్నమాట మీరే ఇక్కడికి వస్తే చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి గోకర్ణ అయితే వెళ్తున్నాం అనమాట. గోకర్ణకి వెళ్ళి మళ్ళీ టెంపుల్ దర్శనం చేసుకోవాలి. చలో. సో గాయస్ ఇప్పుడైతే గోకర్ణ స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇక్కడ గణేష్ గుడి నుంచి స్టార్ట్ అయిపోయి గోకర్ణ ఇంకా 3 hours చూపిస్తుంది మ్యాప్స్లో. ఇక్కడైతే మొత్తం ఘాట్ రోడ్ అనమాట. ఇక మొత్తం రోడ్ అంతా ఘాట్ రోడే ఉంటుంది. ఎవరైనా హైదరాబాద్ నుంచి మురుదేశ్వర్ ప్లాన్ చేస్తే ఫస్ట్ దండేలి, తర్వాత దండేలి కాడ రివర్ యాక్టివిటీస్ కానిచ్చేసి గోకర్ణ పోయి తర్వాత మురుదేశ్వర్ పోవాలి. చాలా బెస్ట్ ప్లాన్ అది, చూపిస్తాం అన్న. సో గాయస్ అయితే దండేలి తర్వాత ఒకవేళ మీరు దండేలి తర్వాత గోకర్ణ చూసుకుందాం అంటే దండేలి లంచ్ చేసి మళ్ళీ గోకర్ణ స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే మళ్ళీ దండేలి తర్వాత గోకర్ణకి రూట్లో మొత్తం ఘాట్ రోడ్ ఉంటుంది. మళ్ళీ హైవే ఎక్కేదాకా ఎక్కడైతే లంచ్ ఉండదు, హోటల్స్ అయితే ఉండవు.